2024 ఆర్థిక సంవత్సరం మరొక రోజులో ముగియనుంది. మార్చి 31 లోపు కొన్ని పనులు పూర్తి చేయకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ పనులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, స్టాక్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్, పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పథకాల్లో డిపాజిట్లు, ఎస్బీఐ, ఐడిబిఐ స్పెషల్ స్కీమ్స్ వంటి వాటి డెడ్లైన్ మార్చి 31. అందుకే ఈ పనులు చేయని వారు తొందరగా చేసుకోవడం మంచిది. అప్పుడే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. పలు ప్రయోజనాల్ని దక్కించుకున్న వారవుతారు. ఇప్పుడు ఆ డెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారు రీకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారిక ధృవీకరణలతో కేవైసీ నిబంధనల్ని పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి వెంటనే పూర్తి చేయడం మంచిది. ఇంకా బ్యాంకుల్లో కూడా ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి లేకపోతే కేవైసీని అప్డేట్ చేయవలసిందిగా సూచిస్తున్నాయి. దీనికి సంబంధించి పలు బ్యాంకులు ఇప్పటికే కస్టమర్ల ద్వారా సందేశాలు పంపిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తూ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఎస్బీఐ అమృత్ కలష్ ఎఫ్డీ తీసుకొచ్చింది. 400 రోజుల ఈ ఎఫ్డీ గడువు మార్చి 31 ముగుస్తుంది. అప్పట్లోగా ఇందులో చేరాల్సి ఉంటుంది. దీని కింద రెగ్యులర్ సిటిజన్లకు 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ అందుతోంది. ఇంకా సొంతిల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించుకోవాలనుకునే వారికి చాలా బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకు లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. ఎస్బీఐ కూడా మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారి కోసం గరిష్టంగా 65 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ఇంకా ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ కు సంబంధించి ఇంకా అప్డేటెడ్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ మార్చి 31. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చిన వారు వెంటనే ఈ పని పూర్తి చేయాలి. పన్ను ఆదా పెట్టుబడులకు కూడా గడువు మార్చి 31 వరకు ఉంది. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో పెట్టుబడులకు ఆఖరి తేదీ మార్చి 28తోనే ముగిసింది. శని, ఆదివారాలు స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇందుకోసం మార్చి 31న ఆదివారమైన ఈ డిపాజిట్లు చేసేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. అత్యధిక వడ్డీ అందించే ఐడిబిఐ అమృత్ ఉత్సవ్ ఎఫ్డీ కింద కూడా కస్టమర్లు ఎక్కువ వడ్డీ అందుకుంటున్నారు. వీటిలో 375 రోజులు, 444 రోజుల టెన్యూర్తో స్పెషల్ డిపాజిట్లు ఉన్నాయి. ఫాస్టాగ్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ అప్డేట్ కోసం 2024 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. కనుక ఫాస్టాగ్ వినియోగదారులు ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.